42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ చేసి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో వామపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించి బీసీ బిల్లును ఆమోదించాలన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రపతితో మాట్లాడాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్కు వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ. ఈ బంద్లో పాల్గొన్నట్టు మీ నాయకులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ 42%ను గవర్నర్ సంతకం మరియు రాష్ట్రపతి సంతకం చేయించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని తెలియజేస్తున్నాం. అలాగే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోదని కూడా తెలియజేస్తూ మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. మరియు ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఎలక్షన్ పెట్టే విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు 42% ఇచ్చినా ఇవ్వకున్నా ఒకవేళ మా గవర్నమెంట్ ఏదైతే సహచర మంత్రివర్గం క్యాబినెట్లో ఏ నిర్ణయం ప్రకారం చేసినా దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి బీసీల కోసం 42% కంపల్సరీ ఇస్తామని తెలియజేస్తూ ఈ బీసీ బంద్ను బీసీ సంఘాల ఐక్యతతో మేము ఎప్పుడు పిలుపునిచ్చినా ముందుంటామని తెలియజేస్తూ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల రిజర్వేషన్ 42% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ న్యాయమైన డిమాండ్ పైన బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యంగా బీసీల యొక్క న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ సక్సెస్గా జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ అసెంబ్లీలో ఇవాళ చట్టం చేయబడ్డది చేసి ఇవాళ గవర్నర్కు పంపడం జరిగింది, ఇవాళ రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇవాళ దీన్ని కేంద్రం తొక్కిపెట్టేటువంటి పద్ధతులునే ఉన్న తప్ప ఇవాళ ఒక రకమైనటువంటి ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి వల్ల కనబడుతున్నది. రాష్ట్రంలో ఒక తీరు, కేంద్రంలో ఒక తీరు, ఈ విధంగా మొత్తం బీసీలను మోసం చేసేటువంటి పద్ధతిలో బీసీల హక్కులను కాలరాసేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉంది. అందుకే మరి మేము కూడా బంధుకు సపోర్ట్ అని చెప్తున్న రాజకీయ పార్టీలకు ఒకటే అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఇవాళ కేంద్రాన్ని ఒప్పించడానికి, రాష్ట్రపతి ఇవాళ సంతకం పెట్టించడానికి, గవర్నర్ ఆమోదించడానికి ఎందుకు మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ చిత్తశుద్ధితోటి అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితోటి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్ పైన ఇవాళ ఖచ్చితంగా దానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ ఇవాళ బీసీలు ఏదైతే బంద్ తలపెట్టారో ఆ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ బంద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా శాఖలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా శాఖలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ బంద్ను సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని వ్యాపార వర్గాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.